ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ 44 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సులతో 106 అజేయ శతకం, ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 67 పరుగుల విధ్వంసంతో సన్రైజర్స్ హైదరాబాద్ 286 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే ఈ గెలుపు క్రెడిట్ టీం ఓనర్ కావ్య మారన్దేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వ్యూహాత్మకమైన నిర్ణయాలతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టును బలోపేతం చేసిందని అభిప్రాయపడుతున్నారు. అసాధారణ ఆటగాళ్లను కొనుగోలు చేసి అవెంజర్స్ టీంను సృష్టించిందని కొనియాడుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన సన్రైజర్స్ హైదరాబాద్ త్రుటిలో టైటిల్ చేజార్చుకుంది. ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓటమి పాలైంది. కానీ ఈ సీజన్ ఆరంభంలోనే రికార్డు స్కోరు నమోదు చేసి ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. సన్రైజర్స్ విధ్వంసకర బ్యాటింగ్కు ప్రధాన కారణం ఆ జట్టు ప్రణాళికాబద్ధమైన నిర్మాణం. టీం ఎంపికలో ఓనర్ కావ్య మారన్ కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్ను తీసుకొని జట్టు బలాన్ని రెండింతలు చేశారు. జట్టు బలహీనతను కూడా అధిగమించారు. గత సీజన్ ఫైనల్లో ఓటమితో తీవ్రంగా బాధపడిన కావ్య మారన్ తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకొని మెగా వేలంలో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు.